ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను యాకోబు పత్రిక 3వ అధ్యాయం చదువుతుంటే యాకోబు రాస్తూ ఏమంటాడంటే, ఒక పెద్ద గుర్రము మనం చూస్తూ ఉంటాము. గుర్రము నోట్లో వాళ్ళు ఆ శరీరాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి, లెఫ్ట్కి వెళ్ళడానికి, రైట్కి వెళ్ళడానికి, ఎట్లా అయితే ఆ గుర్రపు నోట్లో ఉంచబడిన కళ్ళెము ఆ గుర్రము శరీరం ఎంత బరువైందైనా కూడా దాన్ని కంట్రోల్ చేస్తుంది లెఫ్ట్కి, రైట్కి. అదేవిధంగా ఓడను కూడా మనం చూస్తే ఎంత పెద్దవి ఈ కార్గో షిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని మీరు చూసారనుకోండి, చుక్కాని చేత తిప్పబడను. ఈ రెండింటి గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ, మూడోది మనుషుల గురించి మనం చెప్తాడు. మన గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, ఇంత పెద్ద శరీరం, ఒకళ్ళు 6 అడుగులు ఉంటారు, ఒకళ్ళు 10 అడుగులు ఉంటారు. కానీ మన బాడీ మొత్తానికి ఆశీర్వాదమైన, శాపమైన, ఆరోగ్యమైన ఎక్కడుందంటే నాలుక. ఇది ఎలాంటిది అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ యాకోబు, చిన్న అడవిలో చిన్న స్పార్క్ ఏదన్నా పడితే ఆ స్పార్క్ మొత్తం ఎంటైర్ అడవిని ఎట్లా అయితే తగలబెడుతుందో, మన శరీరాన్ని నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉండిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగజేయుచున్నది. ప్రకృతి చక్రాన్ని మారుస్తుందంట, సీజన్స్ని మార్చేస్తుందంట మాట నాలుక. ఇదే నోటితో దేవుని పోలికలో మనం చేయబడి, దేవుని స్వారూప్యంలో తయారు చేయబడుతూ, ఈ నాలుక నుంచే మనము శాపాలు, ఆశీర్వాదం ఎలా వస్తాయి? రెండు. మన ఇంటి దగ్గర ఒక బావి ఉంది అనుకోండి, ఆ బావిలో నీళ్లు ఉన్నాయి, కొంచెం ఉప్పగా ఉన్నాయి అనుకోండి, అదే బావిలో నెక్స్ట్ రోజు పొద్దునకి వెళ్ళగానే తీయగా వస్తాయా? రావు. ఆ బావిలో ఏవైతే ఉన్నాయో అవే వస్తాయి. ఉప్పు నీరు ఉంది సముద్రంలో, తీయగా అవ్వదు అది. సో మన శరీరంలో ఒక భాగమైన నరము లేని, ఎముక లేని ఈ చిన్నది మన జీవితాన్ని తలకిందులు చేస్తుందంట. జీవమరణాలు నాలుక వశం. సో మనం ఎప్పుడు ఏం పలకాలి? దేవుని పోలికలు తయారు చేయబడ్డ వాళ్ళం జీవాన్ని పలకాలి. కానీ మనం ఇప్పుడు చూస్తున్న పాస్టర్లు కానీ, ఆ పాస్టర్ల బోధ వింటున్న సంఘస్థులు కానీ ఏం మాట్లాడతారు? చర్చిలో మాత్రం పరిశుద్ధులు అనమాట. ఇంక వీళ్ళు తెల్లగా బట్టలు, మరి ఏం వేసి ఉతుకుతారో తెలియదు కానీ, తెల్లగా బట్టలు ఉతుక్కొని ఆదివారం వెళ్తారు, బల్ల తీసుకుంటారు, రాగానే సాయంత్రం మొదలెడతారు. వీళ్ళు నోరు తెరిస్తే గబ్బు. ప్రేమ లేని వాళ్ళు వీళ్ళు, అసహ్యులు, కుళ్ళు, కుతంత్రము అన్నీ ఉంటాయి వీళ్ళలో. సొంత అన్నదమ్ములను కూడా ప్రేమించలేని వాళ్ళు వీళ్ళంతా. సో మనము ప్రభు చిత్తాన్ని జరిగించాలంటే, అంజూరపు చెట్టుకి ఒలివ పండ్లు పోయవు, ద్రాక్ష తీగలకు అంజూరపు పండ్లు కాయవు, అటువలే ఉప్పు నీళ్ళ నుండి తీయని నీళ్లు ఊరవు. సో మన హృదయం నిండిన కొలదే మనం మాట్లాడతామంట. మన హృదయంలో ఏంటే అదే పొరపాటున వచ్చేసింది అని క్షమాపణ అడిగి ఇంకోసారి అది రిపీట్ చేయకుండా ఉంటే అది మంచి ప్రవర్తన. కానీ ప్రతిసారి అదే ఈ కోపంలో ఆడిని తిట్టి, ఈయన్ని తిట్టి, వాడిని చెప్పించి, ఈయన్ని చెప్పించి, దేవుడు అంటున్నాడు జీవమరణ నాలుక వశం. కానీ నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఏవైతే శాపాలు పెడుతున్నాడో ఆ శాపాలన్నిటికీ నిజంగా అంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తే, అవన్నీ కూడా జరిగిపోతే ప్రపంచంలో ఎవడున్నాడు? ఎవరిని ఇష్టపడరు యాక్చువల్గా. ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఒకడికి మంచి పేరు వస్తుందంటే పక్కనోడికి వాడికి లోపలంతా కాలిపోతూ ఉంటుంది, ఉడుకుతూ ఉంటుంది. కానీ వాడు తీయని మాటలు మాట్లాడతాడు, ఇంకా వాళ్ళలాగా ప్రపంచంలో ఎవడు మాట్లాడలేడు. ఈ ఆఫీసులో పనిచేసేవాళ్ళు కొంతమంది క్రైస్తవులే, నాయకులే, బటర్ బ్యాచ్ గాళ్ళు అంటారు వీళ్ళని. ఇంకెప్పుడు మసాజ్ చేయడం అంటారు కదా మన భాషలో, మనం ఆఫీస్లో బూట్లు నాకేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు. అంటే వాళ్ళు మన దగ్గర ఒక మాట మాట్లాడతారు, అక్కడికి వెళ్ళి వాళ్ళ స్థితిని మార్చుకోవడానికి నిన్ను దిగజార్చి మాట్లాడతారు నీ గురించి. కానీ నేనేమంటున్నానంటే, నిన్ను దేవుని పోలికలో తయారు చేశాడు, ఆయన చిత్తానుసారంగా నడవమని కోరుకుంటున్నాడు. ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు అంటున్నాడు, ఎవరితో శత్రుత్వం పెంచుకోవద్దు అంటున్నాడు.
నీ శత్రువుని కూడా ప్రేమించమంటున్నాడు. సో, మనం వీటన్నిటిని విన్నప్పుడు, వీటన్నిటిని చూచినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంత శరీరానికి ఆశీర్వాదానికి దేవుడు ఇదొక చిన్నదిచ్చాడు. సో, ఆల్వేస్ బీ పాజిటివ్. బ్లెస్ ద పీపుల్ హూ కసింగ్ యూ. ఎవరైతే నిన్ను శపిస్తున్నారో వాళ్ళని ఆశీర్వదించు. బలాము వెళ్ళి ఇజ్రాయెల్ని శపించడానికి డబ్బులు తీసుకుంటే, దేవుడు ఆయన నోటి నుంచి ఏం తీసుకొచ్చాడు? ఆశీర్వాదం. సో, దేవుడు మనల్ని ఆశీర్వదించేది, దేవుడు మనల్ని నిలబెట్టేది, దేవుడు మనల్ని పైకి తీసుకొచ్చేది. వీళ్ళు కాదు. వీళ్ళందరినీ మనం ఫేవరెట్ చేసుకొని, కొంతమంది నాకు తెలుసు, నా జీవితంలో బోల్డ్ మందిని చూసాను నేను. మాయ అంతా. వాళ్ళ పని చేసుకోవడానికి ఎవరికి ఏదైనా చేయడానికి సిద్ధం వాళ్ళు. వాళ్ళని అలా చేసుకోవడం వల్ల వాళ్ళు వీళ్ళకి సహాయపడతారు కొంతకాలమే. తర్వాత వీళ్ళ పనేంటి, వీళ్ళేంటి, వీళ్ళ మాటలేంటి అన్నీ బయటకు వస్తాయి. సో, నేనేమని చెప్తున్నానంటే ఈరోజు చదివిన వాక్యం ప్రకారం మనము మన శరీరంలో కొంతకాలం ఇక్కడ ఉంటాము. తర్వాత మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ కింద అక్కడ మనకి యాకోబు పత్రిక 3వ అధ్యాయం మొదటి మాట, నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయంలో మనమందరము తప్పిపోచున్నాము. మనుషులే, పాస్టర్లే తప్పులు చేస్తూ ఉంటారు. బోధకులు అవ్వద్దు. ఒకవేళ అయ్యారంటే మీ నోటి నుంచి ఆశీర్వాదమే రావాలి. ఎవరిని శపించకూడదు, ఎవరిని ఖండించకూడదు. అంటే ఖండించడం అంటే వాక్యానుసారమైన ఖండన. అది ఖండించి వెంటనే మళ్ళీ ప్రేమించాలి వెళ్ళి. ఇంక ఖండించుకొని వాడిని నరికేసుకొని తీసుకుంటే వెళ్ళిపోయి వాడిని చర్చికి రాకుండా చేయడం కాదు. లోకరీతిగా మనం వెళ్ళొద్దు, వాక్యానుసారంగా మనం ఉందాం. నేను ఆలోచన చేస్తున్నాను ఈ వాక్యం ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు. ఇప్పుడు చుక్కానే ఉంటుంది మనకి ఓడకి, కళ్ళెం ఉంటుంది గుర్రానికి. దేవుడు మనల్ని చేశాడు కదా, మనకి ఏదైనా పెట్టచ్చుగా మనల్ని కంట్రోల్ చేయడానికి, రిమోట్ లాగా. చేయలేదు ఆయన. అదే ఆయన చేసిన పొరపాటు. నిజంగా చేసుంటే అందరూ ఒళ్ళు, నోరు, కళ్ళు అన్నీ కంట్రోల్లో ఉండేవి. లేకుండా తప్పిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు, అంతగా నమ్మాడు, నా బిడ్డలు అని అనుకున్నాడు. కానీ ఆజ్ఞాతిక్రమం చేసుకుంటూనే ఆదాము నుంచి ఈ రోజు వరకు 2024 వరకు మన బ్రతుకులు మారపోవడానికి కారణం మన నాలుక. నేను ఒక పుస్తకంలో చదివాను, ఆమె జాయిస్ మేయర్ గారు ఆమె రాసిన పుస్తకంలో ఆ టైటిల్ ఏమని ఉంటుందంటే, బ్లెస్సింగ్ అండర్ యువర్ నోస్. అంటే ఆశీర్వాదం నీ ముక్కు కిందే ఉంది. ఎందుకు మనుషులు ఆశీర్వదించబడట్లేదు అంటే, వాళ్ళ నోట్లో నుంచి వస్తున్న ప్రతి మాట వాళ్ళ జీవితాన్ని నడిపిస్తుంది. సో, మనము అట్లీస్ట్ ఇంకా ఈ ఇయర్ ఎండింగ్లో ఉన్నాము. ఇప్పటి నుంచైనా మనము ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడం నేర్చుకుందాం. ఎందుకంటే దేవుని సృష్టిలో దేవుని క్యారెక్టర్, అది వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆశీర్వదించడమే. ఎవరినైతే ఇజ్రాయెల్ ప్రజలు మాకు బరబా కావాలి, యేసుప్రభుని సిలువేయండి అన్న వాళ్ళని సిలువలో వేలాడుతూ యేసయ్య ఏమన్నాడు తెలుసా? వీరేం చేయించినా వీరికి తెలియదు ప్రభువా, క్షమించడం రావాలి, ప్రేమించడం రావాలి, ఓదార్చడం రావాలి, ఆదరించడం రావాలి, నీకు కలిగినదే ఇవ్వడం రావాలి, ఎవరేమన్నా కూడా వాళ్ళని క్షమించడం రావాలి. గొడవ, కంటికి కన్ను పంటికి పన్ను కాదు, పాత నిబంధన కాదు, ఇది కృపాకాలంలో ఉన్నాం మనం. ఉంటారు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని టార్గెట్ చేయాలని. నేను అంటున్నాను, దేవుడు నిన్ను టార్గెట్ చేస్తే వీళ్ళ టార్గెట్లు పనిచేయవు. నిన్ను తలగా ఉంచాలని ఆయన ఉద్దేశించి ఆయన అనుకున్నాడా, పబ్లిక్ చేయాలనుకున్నాడు, దావీదుని చేశాడంతే. నో మ్యాటర్ ఎవడున్నా కూడా అక్కడ ఆ రాజ్యంలో, దావీదు రాజు టార్గెట్ చేశాడు యోసేపుని ప్రధానమంత్రి చేయాలని. ఎవడో ఆపలేడు దాన్ని. ఎన్నో కుట్రలు ఎన్నో చేశారు. సో నీ ఆఫీస్లో కూడా నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ప్రేమగా మాట్లాడుతూ నిన్ను ఇరికించడానికి చూస్తారు. కానీ నీ యథార్థతను, నీ నీతిని నువ్వు కాపాడుకో. అబ్రహాము నీతి అంట, ఆయనకి దేవుని మీద ఉన్న విశ్వాసం నీతిగా ఎంచబడిందంట. సో మనమందరము దేవుని దృష్టికి ఎట్లా ఉన్నామన్నదే మనం ఆలోచన చేసుకోవాలి. లోకంలో ఉన్న వాళ్ళకి మనము దాహసుఖంగా ఉండకూడదు. దేవుని మహిమను వాళ్ళకి మనం ఇవ్వకూడదు. ఇవాళ పాస్టర్లు మనం చూస్తున్నాం, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏం చేస్తున్నారు. సో సహోదరులారా జాగ్రత్త. సహోదరులు మీరందరూ సహోదరుల ఐక్యత కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ.